ఇంట్లో చిన్న ఎలక చచ్చినా కూడా వాసన వస్తుంది షీ కంపు అని అంటాం. ఊరంతా కంపు వాసన వస్తుందంటే ఊకుంటావా చెప్పుర్రి? ఇగో గట్నే గీ ఊళ్ళే డంపింగ్ యార్డ్ పెడతామని ఊరోళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు చెప్తే మరి గా ఊరోళ్ళు సై అన్నారో నై నై అన్నారో ఓ పారు చూసేద్దాం పార్రి. వారెవ్వా గీ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి ప్యారానగర్ ఊరోళ్లకు ఏం చెల్ల ఐడియాలు వస్తున్నాయో గాని ఇగో మొత్తం బర్లను గొడ్లను అన్నిటిని తోలి దాని మీద మాకు డంపింగ్ ఆడొద్దు మా కడుపు కొట్టొద్దు అని చెప్పేసి బర్లను దునపోతులను కూడా గుంజిరు నిరసనలకి. అగో నల్లగున్న బర్లకు తెల్ల రంగు తీసుకొని డంపింగ్ యార్డు మాకొద్దు మా కడుపు కొట్టొద్దు అని చెప్పేసి బర్లకు రాసి బర్లను అటు ఇటు తిప్పుతున్నారు. మనుషులు చెప్తే ఎట్లాగింటలేరు, గీ నోరు లేని మూగజీవాలు చెప్తే నన్ను ఇంటర్ అనుకున్నారేమో గాని గీ తీర్లు ఉపాయం కట్టిరుల్లో. దాని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరావు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. కోర్టుకు స్టేకి వెళ్తే ఈ రోజు పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు ఇది. ముచ్చటేందంటే ఈ ప్యారానగర్ శివార్ల డంపింగ్ యార్డ్ కడతామని సర్కారు ప్రయత్నాలు చేస్తుంది కదా. అవి ఇక్కడ డంపింగ్ యార్డు మాకొద్దు, దాంతో వాసన వస్తుంది, తర్వాత అంత కాలుష్యం అయిపోతుంది, చుట్టుపక్కల మేము పంట పండించుకోలేము, అంతా తెరలైతాం అని చెప్పేసి మాకొద్దని శానొద్దులకించే పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సర్కారు వెనుకకు తగ్గుతలేదు. అగో అందుకని ఇవాళ గీ తీర్ల నిరసన తెలుపుతున్నారు అన్నట్టు. మనుషులేమో మోకాల మీద నిలబడ్డారు, ఇక బర్లను గేదెలనేమో ఇట్లా తిప్పుతున్నారు, మా కడుపులు కొట్టొద్దు డంపింగ్ యార్డ్ వద్దని రాసి. ముచ్చటేందంటే గత సర్కారు బీఆర్ఎస్ ఉన్నప్పుడే గీ ప్లాన్ చేసిర్రంట. కాకపోతే ఈ సర్కారు దాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నది. ఇగో ఇప్పుడు మళ్ళీ విమర్శించేటోళ్ళు వ్యతిరేకించేటోళ్ళు కూడా అప్పుడున్న సర్కారు వాళ్ళేనట. అగో మీ సర్కారులు ఉంటేనేమో న్యాయం, మా సర్కారులు ఉంటేనేమో అన్యాయం అని చెప్పేసి అదొక్కలు వెళ్ళి. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడితే దగ్గర 1000 ఎకరాల దాకా పొల్యూషన్ వస్తుందట. అందుకని కోర్టుకు కూడా పోయిర్రు. డంపింగ్ యార్డ్ అవసరమే కానీ జర జనాలు లేని జాగాల పడవాట జాగాలలో పెట్టురి సార్లు. గీ పచ్చని పంట పొలాలలో పెడితే చుట్టూ గబ్బు వాసన, ఇక దాంతో రోగాలు వచ్చుడు, మొత్తం పొల్యూషన్ అవుడు ఉంటది కదా. జర ఎవరులేని జాగాల పెట్టురి సార్లు అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక చూడాలి మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో.